చాలా మందికి తెలియని కొన్ని విషయాలను ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. మనమందరము లలితా పారాయణం చేస్తాము. అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ముందు కూర్చొని చేస్తాము. మనమందరం ఫోటోని ఫోటోగానే చూస్తాము. విగ్రహాన్ని విగ్రహంగానే భావిస్తాము. ఎవరో కొద్ది మంది తప్ప అందరూ ఇదే భావనతోనే ఉంటారు. ఎవరైనా లలితా సహస్రనామం చదివితే లలితాదేవికి అపరిమితమైన ఆనందం కలుగుతుంది. వెంటనే ఆమె పారాయణం చేసే భక్తుల దగ్గరికి వచ్చేస్తుంది. వారి ముందు ఉన్న ఫోటోలో గాని విగ్రహంలో గాని తను ఆసీనురాలవుతుంది. విగ్రహం దగ్గర జ్యోతి వెలుగుతూ ఉంటే ఆ జ్యోతిలో ఉండటానికి ఇష్టపడుతుంది. ఇది సత్యం. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. పారాయణం అనేది రోజు చేసే ఒక పనిలాగా అనుకోకుండా ప్రతిరోజు భక్తితో పారాయణం చేయాలి. యాంత్రికమైన పారాయణానికి దేవి స్పందించదు. భక్తి శ్రద్ధ ఉన్నప్పుడే దేవి కదలి వస్తుంది. అమ్మవారు మన ముందు కూర్చొని ఉన్నారు అనే నమ్మకంతో పారాయణం చేయాలి. పారాయణం పూర్తయిన వెంటనే లేచి వెళ్ళిపోకండి. వెంటనే ఎవరితోనూ మాట్లాడకండి. కొన్ని నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకోండి. పారాయణం చేసేటప్పుడు వెలువడే శబ్ద తరంగాల వల్ల మన చుట్టూ ఉన్న ప్రదేశం ప్రభావితమవుతుంది. ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కొంత సమయం అక్కడే కూర్చుని ఉంటే ఆ ఎనర్జీ మన దేహంలోకి ప్రవహిస్తుంది. ఈ కొద్ది సమయం పాటు మనకు ఆలోచనలు కూడా తక్కువగానే ఉంటాయి. కనుక కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని అమ్మవారిని ఊహించుకోండి. తర్వాత కొంత సమయం అమ్మవారితో మాట్లాడండి. నేను చేసే పారాయణం నీకు నచ్చుతోందా? నేను ఎక్కడైనా తప్పులు చదువుతున్నానా? ప్రశ్నలు అడగండి. అమ్మవారు మీ కుటుంబంలో ఒకరిగా అనుకుని మాట్లాడండి. కబుర్లు చెప్పండి. తను అంతా వింటుంది. మీ ప్రశ్నలకు సమాధానం ఏదో ఒక సంకేత రూపంలో మీకు తెలియజేస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మన ఇంటి వారికి చెప్పినట్లుగా అమ్మా వెళ్ళొస్తాను, ఇంటిని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పండి. మీరు తినే ఆహారాన్ని లలిత మాతార్పితం అని చెప్పిన తర్వాత స్వీకరించండి. కాఫీ తీసుకునేటప్పుడు ఇలాగే చెప్పండి. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తిస్తారో అమ్మతో కూడా అలాగే ఉండండి. మీరు లేచిపోయిన తర్వాత పూజా మండపం తలుపులు వేయకండి. అలా చేస్తే అమ్మవారిని లోపల బంధించినట్లవుతుంది. పగలు రాత్రి ఎల్లప్పుడూ తలుపులు తీసే ఉంచాలి. 2 అరటి పండ్లు, తమలపాకులు మరియు తాంబూలం సామగ్రి, ఒక గ్లాసులో నీటిని మండపంలో గాని మండపం బయట గాని ఉంచాలి. ఆకలి వేసినప్పుడు వీటిని స్వీకరించు తల్లి అని చెప్పండి. అమ్మా, ఇది నీ ఇల్లు. దీనిని వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటూ మీ కరుణ కటాక్షాలతో మా కుటుంబాన్ని అనుగ్రహించు అని చెప్పండి. రాత్రిపూట మండపంలో లైట్ వేసి ఉంచండి. నిత్య దీపం పెట్టగలిగితే పెట్టండి. వీలున్న వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని సన్నగా వినిపించేటట్లు అరేంజ్మెంట్ చేసుకోండి. రాత్రిపూట గాని రోజంతా గాని ప్లే చేస్తూ ఉండండి. అమ్మవారికి కోటాను కోట్ల భక్తులు ఉంటారు. ఒక్కొక్కరి భక్తి భావన ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ భక్తి భావాన్ని వేరే వాళ్లతో పోల్చవద్దు. మీ భక్తి మీకు నచ్చిన విధంగానే వెళ్ళనివ్వండి. ఆ బాటలో ప్రయాణించే కొద్దీ భక్తి పరిపక్వం అవుతుంది. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. అందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః.